దేవుని గ్రంథంలో నుంచి ఆలోచన కరిగిపోతున్న విశ్వాసాలు కరిగిపోతున్న విశ్వాసాలు దీని గురించి ఈరోజు మనం ఆలోచిద్దాం కొద్ది నిమిషాలు. విశ్వంలో ఎన్నో కరుగుతూ ఉంటాయి, మనందరికీ తెలుసు. మంచు కరగడం తెలుసు, కొండలు కరగడం తెలుసు, ఇసుక దిబ్బలు కరగడం తెలుసు, చివరికి బండలు కూడా కరుగుతూ ఇసుక రేణువులుగా మారుతాయి. ఈరోజు మన ఇళ్లకు వాడే ఇసుక కొన్ని వేల సంవత్సరాల క్రితం అది ఒక పెద్ద బండ. అది నీటి ప్రవాహంలో కొట్టుకుంటూ కొట్టుకుంటూ దొర్లుకుంటూ వస్తూ అది ఒక నదిలో ఇసుకగా మారుతూ ఉంటుంది, కరిగి కరిగి. అవి ఎలాగైతే కరుగుతూ ఉంటాయో మన జీవితంలో కూడా దేవుని పట్ల ఉన్న విశ్వాసం కూడా కరిగి నీరైపోతుంది అని వాక్యం చెప్తూ ఉంది. ఎండిపోతుంది అంటే కొద్ది రోజులకి. ఈరోజు సముద్రాలు ఎండిపోతున్నాయి, నదులు ఎండిపోతున్నాయి, అడవులు ఎండిపోతున్నాయి. ఈరోజు మన విశ్వాసం కూడా ఎండిపోతుంది, కరిగిపోతుంది అని దేవుడు చెబుతున్న మాట. ప్రభువుల వారే 2000 సంవత్సరముల క్రితం ఈ భూమి మీదకి వచ్చి ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఒక మాట ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. వెళ్ళి ఆలోచిద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయం 8వ వచనం. లూకా సువార్త 18వ అధ్యాయం 8వ వచనం. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే గదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా? ఏమండి, ఆయన వచ్చేటప్పుడంట భూమి మీద విశ్వాసులు అనేవారే ఉంటారా అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఆయన అడుగుచున్నాడు, ఉంటారా? ఎవరైనా ఉంటారనా ఉండరనా? ఏమండి, అంటే ఆయన జీవించిన జీవితంలో కనుగొన్నది ఏంటంటే విశ్వాసులు తమ విశ్వాసాన్ని మరికొద్ది రోజుల్లో భవిష్యత్తులో కోల్పోతారు, విడిచిపెట్టేస్తారు. ఎందుకు అంటే ఇప్పుడున్న సమాజాన్ని మనం తీక్షణంగా గురిగా చూస్తే ఈ రోజుల్లో దేవుణ్ణి చాలా సమాజం దూరంగా పెట్టిందని చెప్పక మానదండి. దేవునికి ఈరోజు సమాజం ఆయన భక్తులు కాదా? మనం ఆయన భక్తులము, ఆయన పిల్లలము, ఆయన విశ్వాసులము కాదా? ఆయన్ని తెలుసుకోక ఎరుగకే గుడికి వెళ్తున్నామా? ఆయనను ఎరుగకే ఆరాధిస్తున్నామా? ఆయనను తెలుసుకోకే ప్రార్థిస్తున్నామా? అడుగుచున్నాడు అంటే మనుష్యులు భవిష్యత్తులో ఏమైపోతారో తెలుసా? విశ్వాసాన్ని భక్తిని కోల్పోతారు అన్నాడు. అందుకే ఆయన మాట్లాడుతూ మనిషి కుమారుడు వచ్చినప్పుడు నేనున్నప్పుడు పరిస్థితి ఎలా ఉంటే, నేనున్న రోజుల్లోనే భక్తుడు లేకపోతే భవిష్యత్తులో నా భక్తుడు ఏమైపోతాడంట? ఉండడంటే వాళ్ళ విశ్వాసాన్ని ఏమైపోతారంట? కోల్పోతారు. ఏమండి, నిజంగా నానాటికి తగ్గిపోతున్న ఈ భక్తిని చూచినప్పుడు మనకు అర్థమైపోవాలి, విశ్వాసం ఏమైపోతుంది? ఎండిపోతుంది, కోల్పోతున్నారండి. ఏమండి, ప్రతి ఒక్కరికి తెలుసండి ముందున్నప్పుడు ఎలాగున్నామో ఇప్పుడు ఎలాగున్నామో.
లేరేంటి? ఈ ఒక్క మాటే కాదండి, మరో మాట చూపిస్తాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం. అయినను మొదట నీకుండిన ప్రేమ, మొదట ఏదో నీకుంది, అది నువ్వేం బైబిల్లో లేదా? అందరూ చెప్పట్రా, ఏమండి? మోగాలైతే ఈ ఆడవాళ్ళంతా చూడండి ఎంత స్పీడ్గా ఉన్నారు, ఏమండి? మగవాళ్ళు మాత్రం ఎలాగున్నారు చెప్పాలి, మరలా చదువు తల్లి. అయినను మొదట నీకున్నది ఒకటి ఉంది, అది ఎందుకురా వదిలేసావు? ఏమండి? దేవుడు అడుగుతున్నాడు, ఎందుకురా వదిలేసావు? ఏమైందిరా? మొదట నీకు ఒకటి ఉండేది, అది ఏదిరా అని అడుగుతున్నాడు. ఏమండి? దేవుణ్ణి ఎలా నమ్ముకోలేండి? వినటం వలన విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసమే నిన్ను దేవుని యొద్దకు నడిపిస్తుంది. ఆ రోజు నిన్ను నడిపించిన ఆ విశ్వాసం, దేవుని యొద్దకు నిన్ను మార్చిన ఆ విశ్వాసం ఏదిరా అని అడుగుతున్నాడు. చింద్రా, అయినను మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలేతివి. ఏమండి? మొదట మన మన విశ్వాసం ఎలా ఉంటుందండి? కుందేలు పరుగు లాంటి పరుగండి. ఎప్పుడు చూసినా గుడిలోనేనండి. వచ్చి మొక్కలేసి ప్రార్థన చేసి ఎక్కలేని ఎత్తైనా ఎక్కేసి ఏమ్మా, ఏమండి? అప్పట్లోనండి ఈ సన్నిధికి ఎన్నిసార్లు వచ్చేవారు తెలుసండి? ఆదివారం వచ్చేవారంటే, మరలా పని ఉంటే మధ్యాహ్నం వచ్చేవారండి. మరలా మధ్యలో నుంచి చర్చ్ క్లీనింగ్ అనే ఒక సెక్షన్ ఉండేది. ఆడవాళ్ళంతా సామాను పట్టుకొని క్లీనింగ్కి వచ్చేవారండి. తర్వాత మరలా లక్షవారం వచ్చేవారండి. తర్వాత శుక్రవారం స్త్రీల కూడికి వచ్చేవారండి, స్త్రీల సమాజానికి. ఏమండి? మరలా ఆదివారం వచ్చేవారండి. ఏమండి? ఇన్ని రోజులు వచ్చినా నీ కుందేలు పరుగు లాంటి విశ్వాసం ఇప్పుడు ఏమైందిరా? మాట ప్రకటన గ్రంథంకి వచ్చేటప్పటికి మొదట నీకున్నది ఏదిరా? ఏది? ఏమండి? కొద్ది దినాలు గడిచేటప్పటికి తాబేలు పరుగులది, దాని నడత లాంటిది. వచ్చేటప్పటికి చాలా రోజులు అవుతుందండి. నిజంగా దేవుని చాలా టైం పడుతుంది. ఏమండి? చదువుతల్ల మాట. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలేతివి. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నువ్వు ఏ స్థితిలో దేనిని కాదని వచ్చావో ఇక్కడికి, దానిని జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే తిరిగి మరల దాని యొద్దకే నువ్వు పోతున్నావు. దేనిని కాదని వదిలి వెనక్కి వచ్చావో, దేవుని మందిరానికి వచ్చావో, మరలా కొద్ది దినములకు మరలా అదే కావాలని వెనక్కి వెళ్ళిపోతున్నావు. ఏమంటే? ఒకసారి ప్రవహించే నదిని చూచారు ఎప్పుడైనా? అది ఎప్పుడైతే ముందుకు ప్రవహిస్తూ ఉంటుందో దాని జీవితంలో ఎప్పుడు తిరిగి వెనక్కి మరలా ప్రవహించటం మీరు చూసి ఉండరు. అది ప్రవహించదు. దాని ప్రయాణం ముందుకు సాగితే చివరికి సముద్రంలో కలిసినంత వరకు కూడా అది ముందుకు పోతూనే ఉంటుంది. ఎప్పుడు అది వెనక్కి ప్రవహించదు. కానీ మానవ జీవితంలో మనకున్న విశ్వాసం ఎలా అయిపోయిందంట? ఏమండి? చదవండి మాట. అయినను మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలేసావు. నీ విశ్వాసం వదిలేసావు, నీ భక్తిని వదిలేసావు. అందుకు నీ మీద నేను తప్పు ఒకటి మోపాలి. ఏమండి? సమాజం మొత్తానికి దేవుడు అడుగుతున్న ప్రశ్న ఏంటి ఇది? నీ విశ్వాసం ఏమైందిరా? నీ విశ్వాసం ఎందుకురా వదిలేసావు? నీ భక్తిని ఎందుకురా వదిలిపెట్టేశావు? నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. చదవంటారా? నువ్వు ఏ స్థితిలో నుండి నాకు పట్టబడితివో అది జ్ఞాపకం తెచ్చుకొని మారు మనసు పొందు. మొదటి నువ్వు చేసిన ఆ క్రియలున్నాయి చూసావా, అవి చేయు అంటున్నాడండి. నిజంగా ఏమండి? వదిలేశారా? విశ్వాసం కోల్పోతున్నారా?
విశ్వాసం అందుకే నేను వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసులను నేను ఈ విశ్వాసులు నాకు కనబడరేమో అంటున్నాడు. ఎందుకంటే విశ్వాసాన్ని ఏం చేస్తున్నారంట? వదిలేస్తున్నారంట. ఏమంటే అందులోనేంటి, అందరూ వారు మొదట ఉండిన విశ్వాసం, ఆ స్పీడు కొద్ది రోజులకి ఆ విశ్వాసాన్ని ఏం చేస్తున్నారు? వదిలేస్తున్నారు. ఇంకో మాట చూపించనా? ఏమండి, మీకు 2-3 సాక్ష్యాలు ఉంటే కానీ మీరు నన్ను నమ్మరు. మరో సాక్ష్యం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఏమండి 4-5 వచనాలండి. పత్రిక 6వ అధ్యాయము, ఏమండి 4. ఒకసారి వెలిగింపబడి, ఏమండి మంచి ఆయిల్ ఉంది నిండుగా, విశ్వాసం అనే ఆయిల్ బాగా ఉంది. అప్పుడు ఏమవుతుంది? ఒత్తిలో ముగిట్టించిన వెంటనే వెలిగిపోతుంది. ఎందుకంటే పుష్టిగా ఉంది కాబట్టి. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయావు. ఏమండి, ఒకసారి వెలిగింపబడి తర్వాత ఏమైపోయారంట? తప్పిపోయారంటే ఎందులోంచి తప్పిపోతున్నారు? విశ్వాసంలోనొచ్చి. సమాజం మొత్తం ఏ విశ్వాసానికైతే రక్షింపబడ్డదో, ఏ విశ్వాసాన్ని అయితే నమ్మిందో, ఆ సమాజం అంతా ఏమైపోతుందంట? తప్పిపోతున్నారంటే వదిలిపెట్టేసి తప్పిపోతున్నారంట. అందుకే అంటున్నాడు, తప్పిపోయిన వారు తప్పిపోతున్నారు. దేని నుంచి? ఎందరినో అభిషేకించిన చేతులవి, ఎన్నో ప్రవక్తల వచనములు, భవిష్యత్తును చెప్పిన నోరది. అలాంటి బిలాము ఏమండి ఏమైపోయాడు తెలుసా? కొద్ది రోజులకి ఎట్టి విశ్వాసానికైతే దేవుడు అతని ప్రవక్తగా చేశాడో, అదే విశ్వాసము నుంచి ప్రవక్త అయిన బిలాము కొద్ది రోజులకి ఏమైపోయాడు? తప్పిపోయాడు ప్రవక్త. ఏమండి, అతని విశ్వాసాన్ని మెచ్చే కదండి. ఏమండి, నీ పనిని మెచ్చి నీ అధికారి నీకు ఏం చేస్తాడు? నువ్వు ఉన్న స్థితి నుంచి నీకు ప్రమోషన్ ఇస్తాడు. ఏమండి, చాలామంది కలెక్టర్స్ ఉంటారండి. కలెక్టర్ అవ్వాలంటే ఏం చదవాలి? చదువుకున్నారా? కలెక్టర్ అవ్వాలంటే ఏం చదవాలి? గ్రూప్ 1 రాసి, యూపీఎస్సి రాసి, సివిల్స్ రాసి, అందులో నువ్వు ఐఏఎస్ రాసిన తర్వాత నీ మెరిట్ ఎక్కువ ఉంటే నీకేమిస్తాడు తెలుసా? ఐఏఎస్ ఇస్తాడు, కలెక్టర్. దీనికి ఎంతో కష్టమేంటి నిజంగా. రోజుకి 20 గంటలు చదవాలండి. 20 గంటలు అన్నిటినీ వదిలిపెట్టి కలెక్టర్ అవుతాడు వాడే. కానీ కలెక్టర్ అయ్యే ఇంకో విధానం కూడా ఉంది. అది గ్రూప్ 2 అంటారు దాన్ని. గ్రూప్ వీళ్ళు ఎప్పుడైతే వారి యొక్క పనిలోని మంచి నేర్పరితనం ఉంటుందో, వీరిని కూడా ఎక్కడికి తీసుకెళ్తారో తెలుసా? కలెక్టర్కి, డిప్యూటీ కలెక్టర్ వరకు వెళ్తారండి. కలెక్టర్ ఈక్వల్ టు కలెక్టర్. అసలు కలెక్టర్ అవ్వాలంటే ఐపీఎస్ చదవాలి, ఐఏఎస్ చదవాలి. కానీ ఒక గ్రూప్ 2 ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా ఒక ఎంఆర్ఓ నుంచి వాడుకున్న పరిస్థితి, వాడుకున్న నైపుణ్యాన్ని బట్టి అతనికి కూడా ప్రమోషన్స్ ఇచ్చి ఎక్కడికి తీసుకెళ్తారు? కలెక్టర్ వరకు తీసుకెళ్తారండి. ఏమండి, ఒక పనిలో నమ్మకాన్ని బట్టి ఒక గొప్ప ఆధిక్యత ఎలాగైతే ఇస్తామో విశ్వాసంలో ఉన్న స్థాయిని బట్టి కూడా దేవుడు ఏమిస్తాడు? ప్రవక్తగా ఇస్తాడు నీకు. అలాంటి విశ్వాసంలో ఉన్న స్థాయిని అధిగమించిన వాడు బిలాము. నీకు నాకు లాంటి ఉన్న విశ్వాసం లాంటి విశ్వాసం ఉంటే ప్రవక్తన చేయడండి బిలాముని. కానీ అతనుకున్న విశ్వాసం మన అందరికన్నా గొప్పవి అయిన విశ్వాసం బిలాముకుంది ఆ రోజు. అలాంటి గొప్ప విశ్వాసం కలిగిన వాడే ఒకరోజు ఏమైపోయాడు అంట? తప్పిపోయాడు. అంత గొప్ప విశ్వాసి కూడా ఏమండి తప్పిపోయాడంటే విశ్వాసాన్ని కూలిపోయాడంట, విశ్వాసాన్ని వదిలిపెట్టేశాడంట. అందుకే దేవుడు అతని గురించి
ఏ గొప్పవాడని బైబిల్లో రాయించాడు, అతని గురించి ఒక భయంకరంగా దేవుడు రాయించాడు. అతడు ఒక వివేక శూన్యుడు, అతడు ఒక క్రూర మృగము, తప్పిపోయిన వాడు. దేవుడు విశ్వాసం నుంచి తప్పిపోయిన ప్రతి ఒక్కరికి ఇచ్చే పేరు ఇదేనండి. అతడు ఒక వివేక శూన్యుడు. ఈరోజు అందరూ తప్పిపోతున్నారండి. ఒక బిలాము అంతటి వాడే విశ్వాసం నుంచి కోల్పోయి తప్పిపోయినప్పుడు మనం ఎంతండి చెప్పు. వాళ్ళొక్కరే కాదండి, అందరూ ఈరోజు విశ్వాసమును వదిలేశారు. ఇది నేనంటున్న మాట కాదండి, ప్రకటన గ్రంథం అండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ఏమండి 3వ అధ్యాయము 1వ వచనం. సార్దీసులో ఉన్న సంగపు దూతకు, ఇదిగో విశాఖపట్నంలో ఉన్న సంగపు దూతకు ఇలాగూ రాయిచున్నాడు. అందుకోవాలమ్మా, నేను మాట్లాడుతున్నప్పుడు కరెక్ట్ పక్క పదం మీరు అందేసుకోవాలి. సార్దీసులో ఉన్న సంగపు దూతకు ఇలాగూ వ్రాయు, 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పుచున్న సంగతులేవనగా, నీ క్రియలు, నీ విశ్వాసం, నీ భక్తి నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ ఒరే నువ్వు శవమురా అంటున్నాడు. ఏమండి, ఈరోజు శవాలు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఉన్న వాళ్ళనే చాలా శవాలు ఉన్నాయి, నాకు కనబడుతున్నాయి. పేరెట్టి పిలిస్తే బాగోదు. ఏమండి, ఎందుకంటే చాలా ఫీల్ అయిపోతారు మీరు అందరూ కూడా. మంచి ఏమండి సజీవులు అనుకుంటున్నారు, కానీ శవములన్నీ నాకు కనబడుతున్నాయండి. మైక్రోస్కోప్కి బ్యాక్టీరియా ఎలా కనబడుతుందో. ఏమండి, పెరుగు చూసారు ఎప్పుడైనా? పెరుగు చూస్తే మనకి ఎలా కనబడుతుందండి? జున్నుగడ్డలాగా ఉంటుందండి, తెల్లగా. ఒకసారి మైక్రోస్కోప్లో చూడండి పెరుగుని ఎప్పుడైనా, ఎలాగుంటుందో తెలుసా? పురుగులు విలవిలాడేస్తాయండి. ఇంటికి వెళ్ళి ఎవరు తినరేమో, అయినా నిజమే చెప్తున్నాను. పెరుగుని మీరు మైక్రోస్కోప్లో చూసారనికి ఎలాగుంటుందో తెలుసా? పైన పెరుగు కూడా కనబడకుండా అల్లేసిన పురుగులు ఉంటాయి. పురుగులు విలవిల ఆడిపోతుంటాయండి. మీరు యూట్యూబ్లో చూసినా చూడొచ్చు, మైక్రోస్కోపులు లేవు కాబట్టి. పెరుగు పైన పురుగులు ఉంటాయండి. అది ఎవరికి కనబడుతుంది? మనకైతే కనబడదండి, మైక్రోస్కోప్కే కనబడుతుంది. ఈరోజు మీరు నాకు కనబడుతున్నారు. ఇందులో సజీవులు ఎందరో, మృతులు ఎందరో. నువ్వు జీవించుచున్నావన్న పేరు మాత్రం నువ్వు పెట్టేసుకున్నావు కానీ సజీవుడని. ఒరే నువ్వు మృతుడురా, నీ క్రియలు నాకు తెలుసురా. ఒరే నువ్వేంటో తెలుసురా. నువ్వు ఎవరివి అంట? మృతుడు. అవే ఏదిరా నీ దేవుని పట్ల నీ విశ్వాసం? ఏదిరా క్రీస్తు పట్ల నీ భక్తి? దేవుడు అంటే భయం లేదే. దేవుని భయపడని తరములుగా ఈరోజు జీవిస్తున్నారే. ఎవడిలోనూ దేవుని భయం లేదండి, ఎవడిలోనూ దేవుని వాక్యం లేదండి. నిజమా చెప్పండి? ఉందంటారా? ఏమండి, మనకి ఎంత వాక్యం వచ్చన్నది మన నోరు చెప్తుందంట మాట్లాడుతూ, కానీ వాక్యానికి మనం ఎంత లోబడి ఉన్నామన్నది ఏది చెప్తుంది? మనం జీవించిన జీవితం చెప్తుంది. దాన్ని బట్టి చెప్పేవచ్చు నువ్వు దేవుని వాక్యానికి లోబడి ఉన్నావా, నువ్వు దేవుని వాక్యం నీకు వచ్చా లేదా అని. కానీ ఎవడిలోనూ లేదంట. అందుకే అంటున్నాడు, మీరు పేరుకు మాత్రం చదవడం మాట, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. ఆ జీవించిన జీవితమే నీలో లేనప్పుడు నువ్వు విశ్వాసం ఎలాగవుతావు? నువ్వు భక్తుడు ఎలాగవుతావు? వదిలిపెట్టేశావు, నీ విశ్వాసమును వదిలిపెట్టేశావు. ఈరోజు సమాజం అలా వద్దంట. జీవించుచున్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివేనండి. నిజంగా అండి, ఎవ్వడికి లేదండి దేవుడు అంటే భయం. ఏమండి, ఆదివారం అయినా దేవుని మందిరానికి ఎవరు రావట్లేదండి. ఎవరు ఎందుకు? దేవుడు గుర్తుకు రాలే. దేవుడు గుర్తుకు వచ్చాడు అనుకో, ఖచ్చితంగా దేవుని మందిరంలో ఉంటావు. కానీ ఆదివారం అయినా దేవుని మందిరానికి నువ్వు రావట్లేదంటే నువ్వు దేవుని ఎరుగని తరానివా, ఎరగని తరానివా? చెప్పండి. ఏమండి, నిజంగా ఎంత దూరంలో ఉన్నా రాత్రి అయితే ఎక్కడికి వస్తాం? ఇంటికి వస్తాం. ఎందుకు ఇంటికి వచ్చావు? మన భార్య ఉంది, నా బిడ్డలు ఉన్నారు, నా తల్లిదండ్రులు ఉన్నారు. ఇవన్నీ మనకు గుర్తుకొస్తాయి. కాబట్టి ఎంత దూరం వెళ్ళిపోయినా
ఏమంటే ఆటో కట్టుకోనో నడుచుకోనో ఇంటికి చేరిపోతాం. మరి ఆదివారం అయినా నువ్వు గుడికి రావట్లేదంటే ఏమంటే కొందరైతే మరీనండి నెల అయినా కనబడట్లేదండి. నెల రోజులు, నెలలో ఎన్ని వారాలు? 4 ఉంటాయి, 5 ఉంటాయి. ఈ 5 వారాలు గడిచినా కూడా కనబడలేని అంటే నీకు దేవుడు గుర్తున్నాడనా లేడనా? నీకు విశ్వాసం ఉందనా లేదనా? నీకు భక్తి ఉందనా లేదనా అని మీరే ఒకసారి టెస్ట్ చేసుకోండి. నీ విశ్వాసం ఉందనా కోల్పోయావనా? ఈరోజు విశ్వాసం ఏమైపోతుందో తెలుసా? పోతుంది, కొరిగిపోతుంది అండి, కరిగిపోతుంది. కోల్పోతున్నాం ముందున్నట్టుగా అండి. ఏమండి ఈరోజు సమాజం ఇలా ఉందని దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన వారులారా, తగ్గిపోతుందట, తగ్గిపోతుంది. ఏమండి మళ్ళా చదవండి మాట. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ, ఏమండి ఈ మాట అందరూ రాసుకోలేండి, అందరూ మర్చిపోకండి. మన కోసం చెప్తున్నాడు. జీవించుతున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు శవమురా, నువ్వు శవం. తగ్గిపోతుంది, తగ్గిపోకూడదు. ఏ సమస్యల మీద పడినా మన విశ్వాసం ఏమవ్వాలి? తగ్గిపోకూడదండి. ఒకసారి హబక్కుని చూడండి అరా. ఏమండి విశ్వాసం దేవునిలో శ్రమలు అనుభవించిన తర్వాత ఎలా వచ్చిందో తెలుసా? ఇదిగో ఆ మందలో గొర్రెలు ఉన్నా లేకపోయినా, అంజూరపు చెట్లు పూసినా పూయకపోయినా, ద్రాక్ష చెట్లు కాసినా కాయకపోయినా, ఒలీవ చెట్లు కాపు లేకపోయినా, ఇదిగో నా చేరిలో ఉన్న పంట నా చేతిలోకి రాకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, ఇదిగో సాలలో పశువులు లేకపోయినా, నేను యెహోవాను మాత్రం విడిచిపెట్టను. భక్తి తగ్గేదేలే. ఏమండి తగ్గిందా? తగ్గదండి. ఎన్ని శ్రమలు మీద పడిపోయినా హబక్కుకు అంటున్నాడు, నా భక్తి తగ్గదు. ఏమండి రెట్టింపు అయిపోయిందంటే, ఇంకా ఎలాంటి మాట రాయించండి, రెట్టింపు అంట, రెట్టింపు. ఇంకా దేవుణ్ణి గట్టిగా స్తుతిస్తున్నాడు, గట్టిగా గణపరుస్తున్నాడు. సంతోషం అండి. ఆయన పాట కూడా మనం పాడుకుంటూ, మందలో ఏమీ లేకపోయినా, అంజూర పండ్లు పూయకపోయినా, నా భక్తి తగ్గదయ్యా, నా విశ్వాసం తగ్గదయ్యా. గ్రాము కూడా తగ్గలేదట్టండి. ఏమండి ఈరోజు అలాగ ఉన్నామా? మన విశ్వాసం అలానే ఉందా? ఏమండి ఈరోజు మన విశ్వాసం ఆ విధముగా ఉందా? లేదండి. ఈరోజు విశ్వాసులు ఎలా ఉన్నారు చెప్పనా? ఏమండి ధనమును బట్టి విలువ, బంధువులు బట్టి విలువ, కులములు బట్టి విలువ. ఎన్నో సంఘాలు, మాదిక సంఘం అంట, కాపు సంఘం అంట. ఏటి సంఘాలు ఇవి కాదు. క్రైస్తవ సమాజంలో దేవుణ్ణి ఆరాధించే సంఘాలు కూడా కులమును బట్టి సంఘాలు. ఇదిగో కాపులే రావాలి సంఘం అంతటికి, మాలవారే రావాలి, మాతికులే రావాలి, ఏమండి మరొక కులం వారే రావాలి. ఇలా సంఘాలుగా విభజించేసుకున్నారండి. అదేం విశ్వాసం ఏంటి? ఏమండి పౌలు గారు అంటున్నారు, కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, మీలో అసూయను కలహములను ఉండగా మీరేమి విశ్వాసులురా అంటున్నాడు. ఏమండి ఈరోజు సంఘాలన్నీ ఎలాగున్నాయి అనుకున్నారు? డబ్బు బట్టినండి సహోదరుని ప్రేమించటం. డబ్బేనండి, డబ్బే. మంచి చీర కట్టుకుంటే నేను పక్క కూర్చుంటారు. కంపు కొట్టి చీర కట్టుకొని వచ్చింది అనుకో, దాన్ని ఎక్కడ ఎడతారు? అమ్మమ్మ కొద్దిగా ముందుకు వెళ్ళిపోమ్మ ఇంకోలు వస్తారు. ఏమండి మీరంటే పర్లేదులేండి, బాగా ఉన్నతమైన సంఘాలు ఉంటాయి కదండి, మిమ్మల్ని పక్కనే కూర్చోబెట్టుకోరంటే. ఎందుకంటే నువ్వు వాళ్ళ స్థాయికి నువ్వు సరిపోవు. నీకేటి ఉన్నాయి? నీకేటి లేదు. ఈరోజు సంఘాలలో ఉన్న విలువ విశ్వాసమును బట్టి లేదు, ధనమును బట్టి. ఈరోజు నీకు ధనం ఉందనుకో, నీ పోతారు బెల్లం చుట్టూ చీమలు చేరినట్లు రండి. వాడి దగ్గర ఏమి ఉండాల్సిన అవసరం లేదు. కొరింథీ పత్రికలో చెప్తున్నాడండి, ఈ విశ్వాసం కనబడాలి. లోయలో కనబడిందంట. పౌలు అంటున్నాడు, లోయలో వసించెను, యూనికాలోని కనబడింది. తిమోతి నీలో కూడా కనబడింది విశ్వాసం. మరి మీలో
ఏమండి మీ విశ్వాసం కనబడుతుందా? లోయలో కనబడింది, యూనికలో కనబడింది, తిమోతిలో కనబడింది. మరి మీలో దేవుని విశ్వాసం కనబడుతుందా? ఉంటే కదా కనబడటానికి. ఏమండి ఉంటే కదా కనబడటానికి విశ్వాసం. లేదండి, పోతుంది, కరిగిపోతుంది, ఆవిరైపోతుంది విశ్వాసం. ఒక కథ మీకు చెప్తాను. ఒకరోజు వర్షాలు ఏవి పడట్లేదంటండి. పడకపోతే దేవుని నమ్ముకున్న అందరూ కూడా ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు? వర్షాలు పడాలని గట్టిగా చేస్తున్నారండి. ఎందుకంటే వర్షం లేకపోతే పంటలు ఉండవండి, నీరు ఉండదండి, తాగడానికి ఉండదండి, కరువు వస్తుందండి. దేవుని ప్రార్థిస్తున్నారండి, వర్షాలు పడాలి ప్రభువా, వర్షాలు పడాలని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఈలోపు ఒక చిన్నది ఒక బైబిల్ పట్టుకొని, ఒక గొడుగు పట్టుకొని ప్రార్థనకి వెళ్తుంది. అక్కడ ఉన్న ప్రార్థిస్తున్న అందరూ కూడా చూచి ఆ చిన్నదాన్ని అంటున్నారు, ఏమే గొడుగు తెచ్చేవేటి, వర్షాలు పడక మనం బాధపడుతుంటే నువ్వేటి బైబిల్తో పాటు గొడుగు తెచ్చావు అని ఆ చిన్నపిల్ల మీద దండేసి దుమ్మేస్తున్నారు. అప్పుడు ఆ పాప ఉన్నది, మీరు ప్రార్థించున్నారు కదా. ఏమండి మీరు దేనికి ప్రార్థిస్తున్నారు? వర్షాలు పడాలని. పడతాదని నేను నమ్మాను కాబట్టి, వెళ్ళేటప్పుడు గొడుగు ఉండాలి కాబట్టి తడిచిపోకుండా గొడుగు తెచ్చుకున్నాను. ఏ వర్షాలు పడాలని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న నీకు మాత్రం నమ్మలా నమ్మిందండి. ఎల్లేలో వర్షం పడిపోద్దేమో, వర్షం పడిపోద్దేమో. ఖచ్చితంగా వాళ్ళు ప్రార్థిస్తున్నారు. వాళ్ళు ప్రార్థన ఉపవాసం ఉండి ప్రార్థించినందుకు దేవుడు వింటాడు, దేవుడు వర్షం కురిపిస్తాడు. మరి వెళ్ళేటప్పుడు తడిచిపోకూడదు కదా, అందుకే గొడుగు తెచ్చుకున్నాను. కానీ ప్రార్థించిన వారికే లేదండి విశ్వాసం. ఇంకా వాళ్ళ ప్రార్థన ఏమి వింటాడండి? వారి విశ్వాసాన్ని ఏం చేసుకున్నారు? కోల్పోయారు, కరిగిపోయింది. లేదు, పేరుకు మట్టికే జీవించుతున్నావు కానీ నువ్వెవడవురా? వృద్ధులే. ఈరోజు మన విశ్వాసం అలాంటిదేనండి. తండ్రి అని కూర్చాడేస్తాం కానీ లోన ఏముండదు, నమ్మకం ఉండదు, ఉండదండి. ఏమిటి యోనా కూడా ఇస్రీ అంటారా అంటున్నాడు. ఇస్రీ అంటే ఖచ్చితంగా నాకు పరుపు ఆయనే సిద్ధపరుస్తాడు. నమ్మకం, విశ్వాసం. నన్ను ఏమి నడి సముద్రంలోని మునిగిపోయినట్టుగా చేయడు. నమ్మకం, విశ్వాసాన్ని కోల్పోలేదు. ఏమండి నువ్వు అనగలవేండి? ఒకరోజు నయాగర జలపాతం మీద ఇటు నుంచి అటు తాడు కట్టేసి, చాలా మంది తెలుసు కదా ఇది జరిగింది. తాడు కట్టేసి ఒక తాడు మీద నడిచిన ఆయన ఒక పెద్ద కర్ర పట్టుకొని ఈ చివరి నుంచి ఆ చివరికి దాటిసాడు అంటే దాటిసాడు. అందరూ కింద నుంచి చప్పట్లు కొడుతున్నారు. అప్పుడు మళ్ళీ తిరిగి రావాలి. అక్కడి నుంచి అడుగుతున్నాడు, నా మాట వినబడుతుందా? వినబడుతుంది. ఇదిగో ఇటు నుంచి ఇటు దాటేశాను, మీరు నమ్మారు కదా అన్నాడు. నమ్మాము. మరలా ఇటు నుంచి అటు దాటేస్తున్నానని మీరు నమ్ముతున్నారా అని అడిగాడు. ఎందుకు నమ్మవు? నువ్వు దాటేస్తావు, నువ్వు ఖచ్చితంగా దాటేస్తావు అన్నాడు. నేను పడిపోనని మీరు నమ్ముతున్నారా అన్నాడు. ఖచ్చితంగా నువ్వు పడిపోవు అని చెప్పారు. సరే, మీలో ఒక మనిషిని ఎత్తుకొని నేను దాటేస్తానా, మీరు నమ్ముతున్నారా అని అడిగాడు. నువ్వు ఖచ్చితంగా మనిషిని ఎత్తుకొని దాటేయగలవు, మేము నమ్ముతున్నా అన్నాడు. సరే, మీలో ఒకడు రండి, అతన్ని నేను ఎత్తుకొని దాటుతాను అన్నాడు. అంతేనండి, ఎవడు రాలేదండి. ఏమండి ఎన్నిసార్లు మాట్లాడిన వాళ్ళు ఎవరండి? అంటే దాటేస్తాం. మనిషిని ఎత్తుకొని దాటేయగలనా అంటే దాటేస్తాం. మరి రండిరా ఒకడు అంటే గుప్చం. ఒక్కడు మాట్లాడలే, ఎవడు సిద్ధపడలే. అనుమానం పడేస్తే మరి ముందేమైందిరా? అటువంటి విశ్వాసాలండి ఈరోజు సమాజంలో గూడు కొట్టుకుంటుంది. నీ బుర్రలో ఉన్నది, దేవుని మందిరంలో నువ్వు ధరించుకున్నది ఇటువంటి విశ్వాసమే, ఇటువంటిదే. ఆ చిన్నదానికి ఉంది, వెళ్ళేటప్పుడు గొడుగు ఎట్టుకెళ్ళాలి, వర్షం పడుతుందని. ఒక యోనాకు ఉంది, నాకు పడక సిద్ధపరుస్తాడని. ఒక శత్రుకు మేసక అబద్ధినగా ఉంది, మమ్మల్ని కాలిపోనివ్వడని. అలాంటి విశ్వాసం ఈరోజు నీకుందా? లేకపోతే కరిగిపోయినట్టే, లేకపోతే ఆవిరైపోయినట్టే, లేకపోతే పోయినట్టే. మీరు పేరుకు మాత్రమే జీవించుతున్నారు కానీ మృతులైన వారురా అన్నాడు. కరిగిపోయింది. కరిగిపోతున్న విశ్వాసులు
కోల్పోతున్నారండి ఈరోజు. ఒక హబక్కూకులాగా గట్టిగా చెప్పగలవా? అతికి అంటున్నాడు, నేను వచ్చినప్పుడు ఈ భూమి మీద విశ్వాసులను చూతునా చూడగలనా? నువ్వు ఉంటావా? నువ్వు ఉండినా నీలో చూడలేను. ఉంటే కదా చూడటానికి. ఏమండి, నా చేతిలో ఎలా ఉంది? ఏమండి, బాగుందా? ఈ వస్తువు బాగుందా? ఏమండి, ఈ వస్తువు బాగుందా? చెప్పండి రా. ఈ చేతిలో ఏ వస్తువు ఉంది? చెప్పండి, ఎవరో ఒకరు చెప్పండి. ఏముంది? ఏ లేదా? ఏదో ఉందండి వస్తువు. ఏ వస్తువు ఉంది? మరి మీరు మాట్లాడరు, బుర్రా తెప్పరు, ఏట్రా శవమైన దానికి నిరూపించుకున్నారా? నిజంగా మీరు నిజంగా శవం ఏం చేస్తుందండి? ఎంత ఏడిసినా శవం ఏమవుతుంది? పలుకుతుందా? మీరు శవాలేరా. నేను ఎంత అడుగుతున్నా నిరూపించుకున్నారా? మేము మృతులమే. నువ్వు సజీవులు అంటున్నావు కానీ మేము మృతులమే. ఈ వస్తువు ఎవరికి కనబడుతుంది? చెప్పండి రా. ఏమండి, లేదా? ఉంటే కదండి కనబడతాయి. లేదు. మీరు కూడా క్రీస్తు వచ్చినప్పుడు అంతే. నువ్వు అనుకుంటున్నావు ఉందని, ఇక్కడ ఏం లేదు. నీ విశ్వాసం లేదు. నీ విశ్వాసం చచ్చిపోయింది. నీ విశ్వాసం కారిపోయింది. నీ విశ్వాసం కరిగిపోయింది. నీ విశ్వాసం కోల్పోయావయ్యా. నీ విశ్వాసం లేటున్నావయ్యా. ఉందని లేదురా, లేదు. ఉంటే రోజు కనబడతావురా. నీవు ఉంటే నీ క్రియలలో కనబడతాయి. నువ్వు జీవించిన జీవితంలో కనబడుతుంది. ఉంటే కదా కనబడడానికి. లేదు, లేదంటే లేదు. నీ విశ్వాసం గుర్తుపెట్టుకో, కోల్పోయావు. మొదట నీ కుండనిది కోల్పోయావు. మొదట నీ కొండనిది విడిచిపెట్టేశావు. మొదట నీ కొండది దూరపరిచేసుకున్నావు. తొలగిపోయావు అంటున్నాడు దేవుడు. లేదు, లేదంటే విశ్వాసులు తమ విశ్వాసాన్ని కోల్పోతున్న దినములు ఇవి. కోల్పోతున్నారు దినములు ఇవన్నీ కూడా. విశ్వాసాన్ని కోల్పో. ఆ చిన్నదానికి ఉంది నమ్మకం. తన విశ్వాసం అలాగే ఉంచుకుందండి. కానీ ఈరోజు విశ్వాసాన్ని కోల్పోయారండి. ఈరోజు ప్రియమైన వాళ్ళారా, అలాంటి స్థితిలోకి వెళ్ళకండారా. ముందున్నట్టుగానే ఈరోజు నువ్వు ఉన్నావా? ముందున్న విశ్వాసమే ఈరోజు నీలో ఉందా? ఒకసారి ఆలోచించు. ఈరోజు నీ భక్తిని పూర్తిగా వదిలేసుకోకండి. ఈరోజు ముసుగులో ఉన్నారండి మీరంతా. కళ్ళు తెరవాలండి. ధనవంతుడు ఏదో అనుకున్నాడు, అక్కడికి వెళ్ళి ఆ పరిస్థితి చూస్తేనే తప్ప తన కళ్ళు తెరుచుకోలేదు. ఈరోజు నీ జీవితంలో అలాంటి దినము రాక మునిపే నీ కళ్ళు తెరుచుకో. నువ్వు విశ్వాసం అనుకుంటున్నావు, కానీ నీ విశ్వాసాన్ని ఎప్పుడో వదిలేసావని తెలుసుకో. నువ్వు భక్తుడు అనుకుంటున్నావు, ఎప్పుడో నీ భక్తిని విడిచిపెట్టేసావు, సమాధి చేసావని తెలుసుకో. మీరు కాదండి. నీ విశ్వాసం ఒకవేళ దేవుడు చెప్తున్నాడు, నేను చూపించు వారికి వెళ్ళిపో అనగలి వెళ్ళిపోయాడు అండి. దారిలో ఒకడు అడిగాడంట, అబ్రాహాము ఎక్కడికి వెళ్తున్నావయ్యా అని అడిగాడంట. అబ్రాహాం అంటున్నాడు, ఎందుకంటే ఎక్కడికి వెళ్తున్నాడు అబ్రాహాముకి తెలీదు. తెలుసా? ఎరుగకయే వెళ్ళెను అని వాక్యంలో రాయబడింది. అబ్రాహామును చాలా మంది దారిలో అడుగుతున్నారు, అబ్రాహాము ఎక్కడికి వెళ్తున్నావు అబ్రాహాం అంటే, ఏమో అంటున్నాడు. ఇదైతే అబ్రాహాంకి పిచ్చి పట్టింది. ఎక్కడికి వెళ్తున్నాడు తెలియక వెళ్ళిపోతున్నాడా? నమ్మకం అంటే నేను ఎల్లు ప్రదేశాన్ని చదును చేయగలవాడు దేవుడు. నేను ఎల్లు ప్రదేశంలో ఎడారుల్లో కూడా ఏమండి నదులు పాలించగలవాడు దేవుడు అనుకుని నమ్మకంతో ఎరుగకే వెళ్ళిపోతున్నాడంట. అలాంటి విశ్వాసం నీకుందా? ఈరోజు ఉందా? అబ్రాహాం అంటున్నాడు, ఎరుగకే వెళ్ళాడు. ఎవడు అడిగినా ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఏమో తెలియదు అంటున్నాడు. తెలీదు ఎక్కడికి వెళ్తున్నాడు, కానీ వెళ్ళిపోతున్నాను. తండ్రి వెళ్ళమన్నాడు అటువైపు తూర్పుకి, వెళ్ళిపోతున్నాడు. అయ్యా, ఈరోజు అలాంటి విశ్వాసం ఉందా? కళ్ళు తెరుచుకోవాలి. ఈరోజు నీ విశ్వాసం ఉన్నదో లేదో నువ్వేం చేయాలి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చివరి మాట చదివి ముగిస్తాను. ఏమండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. ఏమండి, చివరిగా పౌలు అంటున్నాడండి,
ఒరే తెలుసుకోండిరా, కల్లోని పొరలు కమ్మిన వారులారా తెరుచుకోండి. మిమ్మల్ని మీరే టెస్ట్ చేసుకోమంటున్నాడు. ఎందుకంటే మనకి ఓవర్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువండి. చెప్పేవులేవై, ఆ విశ్వాసం నాకు తెలియదులేటే. ఏమంటే ఎలా మాట్లాడుతాడండి? అవునండి, కళ్ళు అసలు ఇక్కడ ఉండవేండి, మనకి అన్ని చోట్ల ఉన్నాయి. కాళ్ళు కూడా భూమి మీద లేవండి, ఒక్కొక్కడికి గాలిలో ఉన్నాయండి. ఎవడు చెప్పిన ఎండమేంటి? పాస్టర్ అయితే నువ్వేట్రా గొప్ప అంటారు. అవునురా బాబు, నేనేం గొప్పరా బాబు, నేను మీకు చెప్పినోడు కాదు, మీరే గొప్ప. ఎవడు గొప్ప ఎవడు తప్ప అక్కడ తెలియపోద్ది. గొప్ప గొప్ప అనుకున్నాడు ధనవంతుడు, పుచ్చులు వేపేశాడు దేవుడు. ఈడేట్రా అనుకున్నాడు, పరదేశంలో కాలు మీద కాలు వేసుకొని బతికాడు లాజరు. గుర్తుపెట్టుకో, ఒళ్ళు దగ్గరెట్టుకోవాలి ఒక్కొక్కడు. దేవునిలో నువ్వు విశ్వాసం గలవాడిగా ఉన్నావో లేదో, దేవునిలో నీ బ్రతుకు ఎలా ఉన్నదో లేదో నువ్వు చెక్ చేసుకోలేదు అనుకో. చెప్తున్నాడు, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకో, పరీక్షించి చూచుకోమంటున్నాడండి. మీరు భ్రష్టులు కాని ఎడ్లా యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగురా. భ్రష్టులైపోతున్నారా విశ్వాసం కోల్పోతే. మీలోకి వచ్చిందేంటి? వెలుగు వెళ్ళిపోతే ఏం రావాలండి? ఖచ్చితంగా చీకటి రావాలండి. చీకటి వెళ్ళిపోతే ఖచ్చితంగా ఏం రావాలండి? వెలుగు రావాలండి. విశ్వాసం పోతే ఏమొచ్చేయాలండి? మీలోకి భ్రష్టత్వం వచ్చేయాలండి. అందుకే భ్రష్టులు అయిపోతారండి. చాలామంది దయ్యముల్లాగా ఉంటారు. వాళ్ళు ఇలా టచ్ చేసినప్పుడు వారు మనకి కనబడతారండి. ఆ మధ్యన చంద్రముఖి సినిమా చెప్తున్నా అనుకోకండి. ఏమండి, ఆయన ఇలాగ అడుగుతాడు, నేనా నేనా ఏమండి, తెలిసిపోతారండి ఆ కళ్ళు అవన్నీ చూసి. ఇది ఇప్పటివరకు హీరోయినే కదా, ఇది ఎప్పుడు చంద్రముఖి అయిపోయింది? ఏమండి, మనం ఎంతేనండి, టచ్ చేయలేందరూ సాదాగా ఉంటారండి. పరీక్షించుకోమంటున్నాడు, మిమ్మల్ని మీరే తెలుసుకున్నారన్నాడు. ఎవడో వద్దండి పరీక్ష. ఏమండి, ఈరోజు మార్కెట్లో చాలా వచ్చాయండి. మన బీపీ తెలుసుకోవాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి లైన్ కట్టాల్సిన పని లేదు. ఒక మంచిది సంచిలాగా ఉంటుంది, ఇస్తాడు, పెట్టేసుకొని గట్టిగా నొక్కమంటే బీపీ తెలిసిపోతాయి. షుగర్కి సూది ఉంటుంది, కొచ్చేసుకుంటే తెలిసిపోతాయి. అన్నీ మనకే ఇంటి ముందే తెలిసిపోతాయండి. నీ విశ్వాసము ఎలాగున్నది ఈ పాటల్లో తెలుసుకోరా. కోల్పోయావా, విడిచిపెట్టేశావా, పాతేశావా, నీ విశ్వాసం ఏం చేసావో తెలుసుకో అంటున్నాడు. ముందున్నది ఏదిరా? ఏమనంటే ఇక్కడికి వచ్చే ఉపన్యాసాలు ఒకానొక రోజు ఏంటి మేము అప్పుడు చెప్పక ఈ రోజు ఎలాగున్నావు చెప్పి ఇక్కడ. ఎవడని కదిపిన ఎక్కడికి వచ్చి ఏం చెప్తాడు? అప్పట్లోనేంటి 10 కిలోమీటర్లు, ఒరే అప్పుడు వద్దురా, ఇప్పుడు చెప్పరా. ఇప్పుడు ఏంట్రా నీ పరిస్థితి? ఇప్పుడు నువ్వు మృతుడువా సజీవుడురా? నువ్వు ఎవడవురా? అప్పుడు అందరు గొప్పేరా, కుందేలు పరుగులేరు అప్పుడంతా. ఇప్పుడు ఏంట్రా నువ్వు? అంటే నేను చాలా మందికి ఫోన్ చేసి రమ్మంటానండి, అన్నయ్య రానియా. ఎవడు రాడండి, వినడండి, ఫోన్ ఎత్తరు తెలుసండి. నేను ఇక్కడ ఉండి చెప్తున్నాను, ఒక వెంట్రుకలా చూస్తారు. అయినా నేను బాధపడి మీరు అనుకుంటాను, నా మనసులో ఇటు ఉండదండి. నిజంగా చెప్తున్నాను, నా మనసులో ఎవ్వరి గురించి ఉండదండి. మీరు ఊహించుకున్న ఎవ్వరి గురించి ఒక ఎంత వాక్యం తెలుసుకున్నాన్ని పాతేసుకోవాలని అనుకునండి. నాకు నేను సమాధి చేసుకోవాలని అనుకునండి. జాగ్రత్త పడతాను వాక్యంతో. ఎవడే తీసుకోవా, ఎలా ఉన్నావు, అప్పుడు ఎలాగున్నావు, ఇప్పుడు ఎలాగున్నావు? బైబిల్ నిన్ను ప్రశ్నిస్తుంది. ఏంటి, మీ అందరి వాక్యంలోనే చూపించాను. అప్పుడు ఎలాగున్నావు, ఇప్పుడు ఎలాగున్నావు? ఎప్పుడెప్పుడు వస్తున్నావు గుడికి? ఏ ఊరి మీద అన్ని చోట్లకి చక్కగా బలం వేసుకొని తిరుగుతుంటావే, గుడికి ఎందుకు రావు? నెపములు చెప్తున్నావు. అది ఉంది, ఇది ఉంది, ఇది బాలేదు, అది బాలేదు. ఎవడికి రా నీవు కావాలి? దేవుడు ఒకానొక దినాన్న నిన్ను పట్టుకునే రోజున నువ్వు ఆయనకు ఏ నెపము చెబుతావు? తప్పించుకోగలవా ఆయన ఉగ్రత నుంచి? కిందటి వారమే చెప్పాను, పాతాలో అది 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 దాని ఆశ తీరనది, అది తృప్తి చెందనిది, అది దానికి అంటే చాలును అనదంట. అది ఎంత మందినైనా వేసేసుకుంటుందంట. అలాంటి పాతాలని పోకురా. దేవుడు చెప్తున్నాడండి, నువ్వు విశ్వాసము గలవారివై ఉన్నావో లేదో చూచుకో అంటున్నాడు అండి. చూచుకోవా? సంసోను చేతులు కాలు బంధించినప్పుడు దర్జాగా ఉన్నాడండి. ఎందుకు? తెలియదు పోయిందని. ఏమండి, అల్లు చేతులు కట్టేసిన తర్వాత సంసోను ఏమనుకుంటున్నాడు?
నాలో బలం ఉన్నది అనుకుంటున్నాడు. విదిల్చుకోవటానికి ప్రయత్నిస్తుంటే తెగట్లేదు. తప్పిపోవడానికి పరిగెత్తడానికి చూశాడు, కానీ అవ్వట్లే. అందరినీ కొట్టడానికి చూశాడు, కానీ అవ్వట్లే. ఎందుకంటే అతని బలము అతనిలో నుంచి ఏమైపోయింది? పోయిందిరా. ఉన్నదనుకున్నాడు, కానీ లేదు, పోయింది. సమస్య వచ్చినప్పుడు తెలుసుకున్నాడు, నాలో అది పోయింది అని. మీ మీదకి సమస్య వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది నీ విశ్వాసం ఉందో పోయిందో. సంసోనులాగా మీరు గుడ్డిగా ఉండకంటారా. విశ్వాసం ఉందని నువ్వు అనుకుంటున్నావు, భక్తి ఉందని నువ్వు అనుకుంటున్నావు. ఒక్కసారి దీనితో ఇప్పుడు మీకు తీసిన ఈ వచనముల్లో పరీక్షిస్తే నీ విశ్వాసం ఉందో పాతేసావో నీకే తెలియాలి. నీ విశ్వాసాన్ని కోల్పోకుండా కరిగిపోతున్న ఈ దినాలలో, విశ్వాసాన్ని వదిలేస్తున్న ఈ రోజుల్లో మీ కొద్దిమంది అయినా కాపాడుకోండి. దేవుణ్ణి ఈ రోజు లోకం దూరంగా పెట్టేసిందండి. దేవుడు ఉండాల్సిన స్థలాల్లో మనుషులు గుడులు కట్టుకుని పూజింపబడుతున్న దినాలండి. దేవునికి మందిరానికి కూడా ఎవరు వెళ్ళని దినాలండి ఇవి. దేవుడు అంటే భయము లేని దినాలండి ఈరోజు. అలాంటి దినాల్లో నువ్వు కూడా హబక్కులాగా భక్తిగా ఉన్నావా? విశ్వాసాన్నే కరిగించేసుకొని ఏమీ లేని నిర్జీవముగా ఉన్నావా? ఒకర్లరా, విశ్వాసాన్ని కోల్పోకంటారా. ఎలా ఉన్నదో, మీలో ఉన్నదో లేదో చూచుకోండి. విశ్వాసాన్ని పరీక్షించుకోండి. విశ్వాసము గలవారిగా నమ్మండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో మొత్తం ఇంటికెళ్ళి చదువుకోండి. విశ్వాసం గురించి రాయబడి ఉంటుంది. లేనివి ఉన్నవనుటకును, అదృశ్యమైనవి నమ్ముటకును రుజువు. అబ్రహాము జీవితమే విశ్వాసానికి మాదిరి. అబ్రహాము జీవితంలో విశ్వాసం గురించి ఎన్నో నేర్చుకోవచ్చు. అతడు ఎరుగకే దేవుడిని నమ్మాడంట. అందుకే విశ్వాసులకి ఫాదర్ని చేశాడండి. ఆయన అందరికీ తండ్రి కాదండి అబ్రహాము, కేవలము విశ్వాసులకు మాత్రమే తండ్రి, అందరికీ కాదు. ఒక యూదుల్ని అడిగితే నీ తండ్రి ఎవరని అడిగితే అబ్రహాం అని చెప్తారు. ఒక ఇస్లామీయుడిని నీ తండ్రి ఎవరంటే అబ్రహాం అని చెప్తారు. ఒక క్రైస్తవుల్ని నీ తండ్రి ఎవరంటే అబ్రహాం అని చెప్తారు. కానీ ఆయన అందరికీ తండ్రి కాదు, విశ్వాసులకు మాత్రమే ఆయన తండ్రి. గలతీ పత్రికలో చదువుకుంటాం. ఆయన కేవలము విశ్వాసులకే. నీ విశ్వాసం నువ్వు కోల్పోయావా? నీ విశ్వాసం నువ్వు కరిగించేసుకున్నావా? నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకున్నావా? ఆలోచించుకో. విశ్వాసమే ఉండాలంటే, పరలోకి వెళ్ళాలంటే అదే నిన్ను ఈ లోకంలో జయించటానికి ఆయుధం. కాబట్టి దాన్ని పోగొట్టుకోకంటారా. నువ్వు నిజంగా విశ్వాసం అయితే దేవుని మందిరంలో నువ్వు ఉంటావు. ఆలోచించండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తా. ప్రేమ కలిగిన తండ్రి, ఈ కొద్ది మాటలు దేవా మీరు మాకు చెప్పి ఉన్నారు. దేవా, ఎంతో శ్రమించిన ఆయన, ఎంతో కష్టపడి నీ మాటలు సిద్ధపరిచి ఉన్నాను తండ్రి. శరీరం సహకరించకపోయినా నీ మాటల్ని బిడ్డలకు అందించాలి. నోవాహు నాటి దినాలలో నోవాహు నీతిని ప్రకటించినట్టుగా నీ బిడ్డలు దేవా నీ మాటలు ప్రకటించాలి ఈ లోకంలో. ధరిని దేవా ఈ సన్నిధికి తీసుకురావటానికి విశ్వాసాన్ని కరిగిపోతున్న ఈ దినాలలో వారి విశ్వాసం కరిగిపోకుండా దేవా, పోగొట్టుకోకుండా, తప్పిపోకుండా నీ బిడ్డల విశ్వాసాన్ని కాపాడుకునే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. నీ బిడ్డలందరూ తండ్రి ఏకదాటిగా ఏకముగా నీ పని చేయుటకు నీ తోడొంచమని నా చేత ఈ మాటలు మొదలుకించిన నీకు వేలాది స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తునామని ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్.